ప్రియులారా, ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. ప్రభు ఒక చిన్న మాటని గుర్తు చేయాలని ఇష్టపడుతూ ఉన్నారు. సువార్త గురించినటువంటి ఒక చిన్న మర్మాన్ని పాత నిబంధన కాలం నుంచి ఇప్పటి వరకు సువార్తని ఎలా వ్యాప్తి చేయాలి అని ప్రభు తలంచుచున్నాడు అన్న దాని గురించి కొన్ని వచనాలు మనం చూద్దాము. దాని నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు అన్నదాన్ని మనము చూడడానికి ప్రయత్నం చేద్దాము. ఆదికాండము 2వ అధ్యాయంలో మీ అందరికీ తెలిసిన రీతిగా ఒక నదిని గురించినటువంటి ప్రస్తావన ఉన్నది. 10వ వచనంలో దేవుడు నరుని చేసిన తర్వాత ఏదేనులో ఒక తోటను ఉంచిన తర్వాత ఆ తోటను తడుపుటకు ఒక నదిని ఇచ్చాడట. పైగా ఆ నది బయలుదేరి అక్కడ నుండి 4 శాఖలుగా చీలిపోయింది అన్నట్లుగా 10వ వచనంలో, ఆదికాండం 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తున్నాం. ఆ 4 నదుల పేర్లు కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. ఒకటి పీషోను, రెండవది గీహోను, మూడవది హిద్దికేలు, నాలుగవది యూఫ్రటీసు. ఆదికాండంలో ఏదేనును సృష్టించిన తర్వాత ఆ తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్షాన్ని, ప్రతి చెట్టుని దేవుడు తడపడానికి ఒక నదిని ఇచ్చాడు. పైగా ఆ నది 4 శాఖలుగా విభజించి పాయలుగా చేసి పంపించాడు. ఒక నది వల్ల తడిపి ఉండాల్సింది పోయిగా దేవుడు ఆ నది గుండా అందరికీ, అన్ని చెట్లకి తడిపే విధంగా ఈ నది గుండా 4 శాఖలుగా, 4 కాలువలు లేకపోతే 4 డెల్టాస్గా ఆ నది గుండా 4 మరో నదులని ప్రవహింపచేశాడు. దీనిలో నుంచి మనకి ఈజీగా అర్థమవుతుంది, ఇది ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి 22వ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ నదిని గురించినటువంటి ప్రస్తావనే అనుకోవాలి. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి భక్తులకి ప్రవచనాత్మకంగా రాయబడినటువంటి ఈ నదిని గురించి ఎంతగా అర్థం చేసుకోలేకపోయారు. కానీ కొత్త నిబంధన కాలంలో నివసిస్తున్నటువంటి మనందరికీ ఆత్మదేవుని యొక్క ప్రత్యక్షత ద్వారా ఇది ఈ నది గురించి దేనిని వివరిస్తుందో ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ నది దేనిని సూచిస్తుందనంటే దేవుని యొక్క జీవము, అనగా దేవుని యొక్క సువార్త. సువార్తలో ఉన్నటువంటి శక్తి, సువార్తలో ఉన్నటువంటి జీవమును సూచిస్తుంది. ఈ సువార్తలో ఉన్నటువంటి జీవము, సువార్తలో ఉన్నటువంటి ఈ యొక్క శక్తి ఎక్కడికి ప్రవహిస్తుంది అని అంటే ఆ తోటలో ఉన్నటువంటి ప్రతి చెట్టుని తడుపుతుంది. ఆ తోటలో ఉన్నటువంటి ప్రతి నేలను తడపడానికి ఆ నదిని ప్రవహింపచేస్తూ ఉన్నాడు. పైగా ఒక్కటేనా, ఒక ప్రవాహమేనా, లేదు, ఆ నది నుంచి 4 నదులని దేవుడు ప్రవహింపచేస్తూ ఉన్నాడు. ఈ నదులని దేవుడు ఎందుకు ప్రవహింపచేస్తున్నాడు అనడానికి మనం ముందు చూద్దాం. ఇంకొక మాట మనం చూద్దాము. మనకి ఇదే యెహెజ్కేలు గ్రంథంలో దీని గురించినటువంటి ప్రస్తావన ఇంకా చాలా క్లియర్గా ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో 1వ వచనంలో ఇలాగ రాయబడింది. అతడు మందిరము గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. మందిరము యొక్క గడప క్రింద నుండి ఒక నీళ్లుని ప్రవహింపచేస్తున్నాడు దేవుడు. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరము కుడి ప్రక్కను కింద నుండి పారుచుండెను. ఇదే నది ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో రాయబడింది. ఇది రాబోతున్నటువంటి కాలంలో సాక్షాత్తు ఆయన ప్రభుత్వం వచ్చినప్పుడు, ఆయన రాజ్యం వచ్చినప్పుడు ఆ నదిని మనం చూస్తాం. పైగా ఆ నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఇదే యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో 11వ వచనంలో, ఆ 7వ వచనంలో నేను తిరిగి రాగా నది తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనపడేవి. ప్రకటన గ్రంథంలో జీవజల నదులు ప్రవహింపచేస్తూ ఉన్నాడు. ఆ నదుల ప్రక్కనే జీవ వృక్షాలు ఉన్నాయి. జీవ వృక్షాలకు రాసి ఉన్నటువంటి కాస్తున్నటువంటి ఆకులు ప్రజల యొక్క స్వస్థతకి కారణమవుతాయని ప్రవచనాత్మకంగా రాశాడు. అదే నది పాత నిబంధన కాలంలో ఆదికాండం 2వ అధ్యాయంలో, అలాగే యెహెజ్కేలు గ్రంథంలో
47 అధ్యాయంలో ప్రవచనాత్మకంగా మర్మముగా దాగి ఉంచాడు. ఈ సువార్త అనేటువంటి నది, ఈ సువార్త అనేటువంటి జీవము, ఈ సువార్త అనేటువంటి శక్తి, ఇది ఆ తోటలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి, ఆ తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్షానికి తడపాలి అని దేవుడు తలంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నది అన్ని దేశాలకి ప్రవహించాలి అని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరికి ఈ నది యొక్క టేస్ట్, ఈ నీళ్ళ యొక్క టేస్ట్, ఈ నీళ్ళ యొక్క జీవము, ఈ నీళ్ళ యొక్క శక్తి తాకాలి. ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి తలంపు, దేవుడు కోరుకుంటున్నటువంటి సంకల్పం. ఆది కాండంలోనే దేవుని గురించినటువంటి ప్రస్తావన ప్రవచనాత్మకంగా లేకపోతే మర్మముగా దేవుడు ఉంచాడు. తోటలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి సరిపడా జీవము ఆ నదిలో ఉంచాడు దేవుడు. నదుల గురించి ఆలోచించండి. చూడండి, నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రవాహమును బట్టి, ఆ నీళ్లను బట్టి నది ప్రక్కన ఉన్నటువంటి ఎన్ని చెట్లు బ్రతుకుతూ ఉంటాయి, నది ప్రక్కనే ఉన్నటువంటి ఎన్ని ల్యాండ్, ఎన్ని భూములకి సారము దొరుకుతుంది, ఎన్ని భూముల్లో పంటలు వేసుకోవచ్చు, ఎన్ని భూముల వ్యవసాయానికి సరిపడా నీళ్లు దొరుకుతాయి. ఈ నీళ్ళని బట్టి దీని ప్రక్కనే ఉన్నటువంటి భూములన్నిటికీ కూడా పంటలు విస్తారంగా పండుతాయి. ఇది నదిలో ఉన్నటువంటి బ్యూటీనెస్. ఇది నది ప్రవహించాలి. అయితే ఈ నది ప్రవహించేటప్పుడు 2 విషయాలు జరుగుతుంది. న్యాచురల్గా కదా గమనిస్తే మనం, నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆ నీళ్లు కంటిన్యూయస్గా పైనుంచి ఉబికి వస్తూ ఉన్నప్పుడు ఆ నీళ్లు కింద ఉన్నటువంటి మట్టి, కొత్త మట్టి వస్తూ ఉంటుంది. ఆ నీళ్ళలో ఒక కొత్త న్యూట్రిషన్స్ వస్తాయట. ఆ న్యూట్రిషన్స్, ఆ కొత్త మట్టి కాస్త ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఈ నది పక్కన ఉండేటువంటి భూములకి చాలా సాగు దొరుకుతుంది, చాలా సారవంతం అయిపోతాయట. అట్లాగా ఈ నది ఉపయోగపడుతుంది. ఈ నది వల్ల చాలా భూములకి వ్యవసాయము దొరుకుతుంది, పంట చేసుకోవచ్చు, జీవము దొరుకుతుంది, ఆహారము దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును. ఈ నది ప్రవహింపకుండా ఆపేస్తున్నారు ఈ రోజుల్లో. దాన్నే డ్యామ్స్ అంటారు. డ్యామ్ని కట్టి ఈ నీళ్లు రాకుండా, ప్రవహించకుండా ఒకే దగ్గర నిల్వ ఉంచేస్తున్నారు. ఇది సమస్య. దేవునికి స్తోత్రం కలుగును. ఈ ఆనకట్ట ఏదైతే ఉందో, ఈ డ్యామ్గా అనబడుతున్నటువంటి ఈ డ్యామే పెద్ద పెద్ద సంఘాలు. ఈ పెద్ద పెద్ద సంఘాలు ఆ నది ప్రవహింపకుండా ఉండిపోయి ఆ సంఘాల్లోనే స్థిరమైపోయి, నది ప్రవహించాల్సింది కాక సంఘంలోనే కూర్చొని ఆ నీళ్లు అలాగే నిల్వ ఉంచేసుకున్నారు. ఈ డ్యాము కట్టడంని బట్టి ఉపయోగములు ఉన్నాయి. 2 ఉపయోగములు ఉన్నాయి. ఒకటి, ఎప్పటికైనా కావాలి అనుకోండి నీళ్లు, ఆ విలేజ్లో ఉన్నటువంటి ప్రజలే వచ్చి ఆ డ్యామ్ని తీసుకొని ఆ డ్యామ్ ఓపెన్ చేసి నీళ్లు తీసుకుంటారు, తృప్తి పొందుతుంటారు, వ్యవసాయం చేసుకుంటారు, ఆహారం సంపాదించుకుంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి పంటకి కావాల్సినటువంటి నీళ్లు సాగుకి ఉపయోగించుకుంటారు. ఆ యొక్క ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలకే, ఇంకెవరికి ఉపయోగపడదు. ఫర్ సపోజ్ దూరంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, దూరంలో ఉన్నటువంటి ఒక రైతుకి ఒకవేళ తనకు కూడా నీళ్లు కావాలనుకోండి, అందుతుందా? అందదు. పేదోడు, డబ్బులు లేవు, పైపులు వేసుకొని మోటార్ వేసుకొని నీళ్లు గుంజుకోవడానికి, తను అంత దూరం ప్రయాణం చేసి ఇక్కడి నుంచి నీళ్లు చేదుకొని తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు లేవు. తన దగ్గరికి ఎలా వెళ్తుంది నీళ్లు? తన దగ్గరికి ఆహారం, తన దగ్గరికి జీవం ఎలా వెళ్తుంది? తనకి ఆహారం ఎట్లా? తనకు ఫలం ఎలా దొరికేలా? డ్యామ్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకే ఉపయోగం, కానీ దూరంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏం ఉపయోగపడుతుంది? ఎవరికి ఉపయోగపడదు. దానికి ఒకే ఒక సొల్యూషను, డ్యామ్ పగలగొట్టబడి నదుల గుండా నీళ్లు ప్రవహిస్తేనే సమస్యకి పరిష్కారం.
కాబట్టి పెద్ద పెద్ద సంఘాల్లో ఉండి ఉన్నటువంటి ఆ నదులు ప్రవహించాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళే శిష్యులు. దేవునికి స్తోత్రం. సువార్తను తీసుకెళ్లేటువంటి శిష్యులు ప్రవహించాలి. ఎక్కడో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఈ డ్యాంలో ఉన్న నీళ్లుని తీసుకెళ్ళాలి. ఎక్కడో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఈ నదిలో ఉన్నటువంటి నీళ్ళ యొక్క టేస్ట్ని చూపించాలి. ఏదైనా తోటలో ప్రతి చెట్టుకి కావాల్సినటువంటి నీరు, ప్రతి చెట్టును తడపడానికి దేవుడు నదిని ప్రవహింపచేశాడు. పైగా ఒక్కటే నది కాదు, ఆ ఒక్క నది నుండి 4 శాఖలు చేశాడు. ఆ నదుల పేర్ల యొక్క ఒక్కొక్క పేరు యొక్క బ్యూటీనెస్ ఏంటో తెలుసా? హీబ్రూ గ్రంథంలో వాటి యొక్క అర్థాలు మనం చూద్దాము. ఒక్కొక్క నదికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది. పీషోను నది అంటే వృద్ధి, హీబ్రూలో అర్థం ఇచ్చే విధంగా వృద్ధి అని చెప్పబడుతుంది. గీహోను అనే దానికి అర్థము హీబ్రూలో ఉప్పొంగడం. హిద్దికేలు అనంటే విస్తరించటం. యూప్రిటీస్ అనంటే ఫలభరితం, ఫలము. ఇది సువార్త కాదా? సువార్త గురించి రాయించినటువంటి ఒక మర్మము కాదా? సువార్తలో ఉన్నటువంటి జీవము ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి, ప్రతి జాతికి, ప్రతి ప్రజకి తడపబడాలనే దాని గురించి రాయించినటువంటి మర్మము కాదా ఇది? ఈరోజు ఆనకట్టలు కట్టేసి, డ్యాములు కట్టేసి, నదులను అక్కడే నిల్వ చేసేసి ప్రజలకి, దూరంలో ఉన్నటువంటి రైతుకి సాగు చేసుకోవడానికి నీళ్ళు లేకుండా పోతుంది. తనకు కూడా ఆహారం దొరకట్లేదు, జీవం దొరకట్లేదు. తన దగ్గర ఏమో అంత డబ్బు లేదు, తను ఈ డ్యామ్ దగ్గరికి వచ్చి నీళ్లు చేదుకోవడానికి నీళ్లు దొరకట్లేదు. డ్యాము ఓపెన్ అవ్వాలి. పైగా మీరు చూడండి, డ్యామ్ వల్ల ఇంకా హాని ఎంత జరుగుతుందో తెలుసా? డ్యామ్లో నిల్వ, అలాగే ఆ నీళ్లు నిల్వ చేయడంని బట్టి డ్యామ్లో పెరుగుతున్నటువంటి చెట్లన్నీ పెరగడమేమో కానీ చచ్చిపోతాయి. ఎట్లాగో తెలుసా? నేను ఒకసారి సూర్యాపేట నుంచి మా ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక సరస్సు ఉంది, ఒక చెరువు ఉంది. ఆ చెరువులో ఎప్పుడు నీళ్లు ఉంటాయి. చెరువులో ఎప్పుడు చూసిన నీళ్లు ఉన్నాయి. అందులో చాలా చెట్లు ఉన్నాయి, తుమ్మ చెట్లు. ఈ చెట్లు అంతా వాడిపోయి ఉన్నాయి. మరి ఏంటి ఇది? కింద నీళ్లు, కావాల్సిన నీళ్లు దొరుకుతున్నాయి కదా వీటికి, ఇది ఇంకా సారం పొందుకొని లోపల జీవం పొందుకుంటాయి. దానికి కావాల్సినటువంటి ఆ ఫలము, ఖచ్చితంగా ఫలము రావడానికి కింద నీళ్లు ఉంటాయి కదా, సమృద్ధిగా ఉన్నాయి కదా, ఇదేంటి అని అనుకున్నప్పుడు నాకు ఒక ఆయన చెప్పారు, అయ్యా ఆ నీళ్లు అలాగే నిల్వ ఉండడంను బట్టి ఆ నీళ్ళలో ఉన్నటువంటి సాల్ట్ బయటకు వచ్చి పైన తేరిపోతుంది. ఆ సాల్ట్ని బట్టి ఆ చెట్టు చచ్చిపోతుంది. డ్యామ్కు ఉన్నటువంటి పెద్ద అడ్డు, లేకపోతే ఏమంటారు, డ్యామ్కు ఉన్నటువంటి పెద్ద నిరుపయోగం ఏంటంటే, చెట్లకు కావాల్సింది నీళ్లు ఇవ్వకపోగా, జీవమును ఇవ్వకపోగా అది చెట్లను చంపేస్తుంది. చెట్టుని వృద్ధి కలిగించాల్సింది పోగా చెట్టుని చంపేస్తుంది. మీరు బాగా గమనించండి, చెట్టుకి అభివృద్ధిని ఇవ్వాల్సింది పోగా చెట్టుని అక్కడే ఉంచడంను బట్టి, తన దగ్గరే ఉంచడంను బట్టి చంపేస్తుంది. ఉత్తమము ఏంటో తెలుసా? నీళ్లు పోవాలి, కొత్త నీరు రావాలి. ఈ నదుల్లో ఉండేటువంటి నీళ్ళన్నీ కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్తాయండి? సముద్రానికి వెళ్తాయి. ఒక మంచి నీరు అవుతుంది. ఇదే యెహెజ్కేలు గ్రంథంలో రాయబడింది. మీరు చూడండి, 47వ అధ్యాయంలో 9వ వచనంలో, 8వ వచనంలో, అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రంలో పడను. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగును. దేవునికి స్తోత్రం. సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు మంచి నీళ్ళు ఎలా అవుతాయి? ఉబికినటువంటి నీళ్ళన్నీ కూడా ఆ నీళ్ళని కూడా ఈ యొక్క నదుల గుండా వెళ్ళి, ఆ నదుల్లో నుంచి మంచి నీరు వెళ్ళి సముద్రంలోకి వెళ్తాయి. సముద్రంలో అలాగే ఉందనుకోండి నీళ్లు, ఖచ్చితంగా చెడు నీళ్ళు అవుతాయి. ఎండాకాలం వచ్చేసినప్పుడు సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ ఇంకిపోయి ఆవిరైపోయి మళ్ళీ వర్షం రూపంలో ప్రపంచం అంటే ఈ భూమి మీద మళ్ళీ వర్షం పడి, మళ్ళీ కొండల్లో
లేకపోతే ఆ ఆ పర్వతముల మీద నీళ్లు ఉబికి మళ్ళీ సముద్రము, ఆ, ఈ ఈ నదుల గుండా మళ్ళీ నీళ్లు సముద్రానికి వెళ్తాయి. సో ప్రతిరోజు ఈ నీళ్లు మారుతూ ఉండాలి. నిల్వ కట్టేసామనుకోండి, డ్యామ్లో ఉంచేసామనుకోండి, నీళ్లు ఖచ్చితంగా చచ్చిపోవు. నీళ్లు సారం పోతుంది. పైగా నదుల వల్ల కొత్త మట్టి వెళ్తూ ఉంటుంది. ఆ మట్టిని బట్టి ఈ పక్కన ఉన్నటువంటి చెట్టుకి ఎదుగుతుంది, సారం దొరుకుతుంది, సాగు దొరుకుతుంది, కొత్త న్యూట్రిషన్స్ వెళ్తూ ఉంటాయి. ఇది ఎప్పుడు జరుగుతుందనంటే నది ప్రవహించినప్పుడే. అది నిల్వ చేసుకుంటాను అని సముద్రము కనుక అనుకుంటే ఎక్కువ కాలం ఉండేటువంటి నీళ్లు పాడైపోతాయి. ఇంకొక మాట చదివి మనం ముగిస్తాం. యెషయా గ్రంథంలో 11వ అధ్యాయంలో 9వ వచనంలో ఇలాగ రాయబడింది: నా పరిశుద్ధ పర్వతం అంతటను ఏ మృగము హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ భూమంతటి మీద నీళ్ల చేత దేవుడు కప్పాడు. ఎట్లాగైతే ఈ భూమి మీద తన యొక్క నీటి ద్వారా ఈ భూమి అంతటిని, ఈ ఆవరణాన్ని కప్పాడో, ఈ భూమి మీద తన మహిమ చేత, సువార్త మహిమ చేత దేవుడు కప్పాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అదే మాట హబక్కుకు 2వ అధ్యాయము, హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం: ఏలయనగా సముద్రపు జలములతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానంతో నిండును. దేవుని యొక్క జ్ఞానముతో ఈ భూమి నిండాలి. ఏదెన్లో ఉన్నటువంటి ప్రతి చెట్టుకి ఈ యొక్క నీరు తడపబడాలి, ఈ నది నీరు తడపబడాలి. ఈ భూమి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఆయన సువార్తలో ఉన్నటువంటి మహిమ తడపబడాలి. నది ప్రవహించాలి, శిష్యుడు ప్రయాణం చేయాలి. అదే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం: సర్వాధికారం నాకు ఇవ్వబడింది, కాబట్టి మీరు వెళ్ళండి. పాత నిబంధన కాలంలో పాపం చేసిన తర్వాత, ఆదికాండంలో ఆదాము అవ్వ తర్వాత ఆ నది నీళ్ళు ఆగిపోయినాయి. ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆ నది, ఆ యొక్క నీరు ఆగిపోయింది. అప్పుడప్పుడు ప్రవక్తల ద్వారా ఆ నీళ్ళని ప్రవహింపచేశాడు దేవుడు, కానీ అది ఎక్కువ కాలం నిలవలేదు. ప్రవక్తల ద్వారా వచ్చినటువంటి ఆ నీళ్లు ఆ ఇజ్రాయెల్ ప్రజలకే సరిపోయింది. ఈ నీళ్లు ఉబికి నది ప్రవాహము వలె అన్ని దేశాలకి ప్రవహింపబడేటట్లు చేస్తాననుకున్నాడు ఇశ్రాయేల్ ప్రజల ద్వారా. కానీ వాళ్ళు ఆ నీళ్ళను తాగేసి, అబ్బో ఈ నీళ్లు కనుక బయటికి వెళ్ళిపోతే మాకెట్లా అని వాళ్ళ కోసమే వాడుకున్నారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభువు ద్వారా పాత నిబంధన కాలంని మార్చి కొత్త నిబంధన కాలంలో ఈ నీటిని ప్రతి ఒక్కరిలో ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నీలో నాలో ఆ నీరు ఉంది, ఆ ఉబికే నీరు ఉంది. ఆ స్ప్రింగ్, ఆ లైఫ్, ఆ వాటర్ మనలో స్ప్రింగ్ అవుతూ ఉన్నాయి, అవి మనలో ఉబుకుతూ ఉన్నాయి. జీవజల నదులని ప్రవహింపచేస్తానన్నాడు ప్రభు. లేఖనములు సెలవిచ్చినట్లుగా విశ్వసించువాడికి తన కడుపులోని జీవజల నదులను ప్రవహింపచేస్తాను. అందుకనే ఆయన వచ్చిన తర్వాత ఆ జీవజల నదులు తనలోనే ఉన్నాయి. ఆయన ఎవరో కాదు, పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు యేసుప్రభుల వారు చనిపోతున్నటువంటి సమయంలో నెక్స్ట్ డే దానికి ముందు పేతురుతో చెప్తున్నాడు: అయ్యా, నేను రేపటి దినాన సిలువ ఇవ్వబడతాను అన్నట్టు. పేతురు: అట్లెట్లా ప్రభువా, నువ్వు వెళ్ళకూడదు, మిమ్మల్ని చనిపోయేటట్లు చేయము, మిమ్మల్ని కాపాడుకుంటాం మేము అని అంటే, సాతాను వెనక్కి వెళ్ళు, నీకు అర్థం కావట్లేదు, నేను వెళ్ళాల్సిందే బాబు, నేను వెళ్తేనే కానీ మీకు బెనిఫిషియల్, నేను వెళ్ళకపోతే మీకు బెనిఫిట్ కాదు అని అంటే, ఈయన వెళ్తే కానీ పరిశుద్ధాత్ముడు రాడు, మళ్ళీ నీళ్లతో నింపబడము, ఆ ఊబికే నీళ్లు, ఆ సముద్రపు నీళ్లు, ఆ యొక్క నది నీళ్లు మనలో ఉండవు. ఇప్పుడు మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆలయంగా అనబడుతున్నటువంటి ఈ దేహంలో ఆయన నివసిస్తున్నాడు. అనగా మనలో ఆయన బలిపీఠం కింద నుంచి ప్రవహిస్తున్నటువంటి ఆ నది మన హృదయంలో నుంచి, మన కడుపులో నుంచి ప్రవహించాలి. దేవునికి స్తోత్రం.
అనగా ఆ సువార్త బయటికి రావాలి. ఆ నది డ్యాంలో కూర్చోకూడదు. ఆ నది డ్యాంలో ఉన్నంత కాలము చచ్చిపోతాయి, చెడు నీళ్ళు అయిపోతాయి. ఆ నీళ్లు దేనికి పనికొస్తాయి? సాల్ట్కే పనికొస్తాయి. ఆ సాల్ట్ వేసినటువంటి నీళ్లు ఏ చెట్టుకైనా పోస్తే వ్యర్థం. సాక్ష్యం లేని జీవితం కూడా అంతే. దేవునికి స్తోత్రం. ఈ నీళ్లు బయటికి రావాలి అంటే ఆ నదులు బయటికి రావాలి, ఆ డ్యామ్ నుంచి బయటికి రావాలి, శిష్యులు సంఘాల నుంచి బయటికి రావాలి, ప్రవహించాలి. దేవునికి స్తోత్రం. ఆనకట్ట కడుతున్నామనంటే బాబెలు గోపురాన్ని కడుతున్నాం. బాబెలు గోపురం గురించి మనం చూసాం. ఆదికాండం 11వ అధ్యాయంలో పేరు సంపాదించుకునేంతకు ఒక పెద్ద పట్టణాన్ని కట్టి దేవుడికే ఎదురు తిరిగారు మీరు. ఒక దగ్గర చేరుకొని పోయి ప్రవహించాల్సింది, విస్తరించబడాల్సింది వీళ్ళు, చెదిరిపోవాల్సినటువంటి వీళ్ళు ఒక దగ్గరే ఉండిపోయి దేవుడికి వ్యతిరేకంగా తయారయ్యారు. ఈరోజు బాబెలు గోపురాల్లాగా అనబడుతున్నటువంటి పెద్ద పెద్ద సంఘాలు లేవా? ఉన్నాయి. క్షమించండి ఈ మాట అంటున్నందుకు. దేవుడు ఇష్టపడతంలా. ఏవి గొప్ప సంఘాలు అనంటే శిష్యులు తయారు చేసి పంపించే సంఘాలే గొప్ప సంఘాలు నా దృష్టిలో. అందుకనే సామెత ఈ యొక్క నీళ్లు బయటికి రావాలి, ఈ నీళ్లు, ఈ జీవము బయటకి ప్రవహించాలి అనంటే ఏం చేయాలి? ఆ మాట ఒక్క మాట చదివి మనము ముగించుకుందాం. సామెతలు 18:4 మనుష్యుని నోటి మాటలు లోతు నీటి వంటివి, అవి నది ప్రవాహము వంటివి, జ్ఞానపు ఊట వంటివి. దేవునికి స్తోత్రం. మనలో ఉన్నటువంటి ఈ జీవము నోటి మాట ద్వారా బయటికి రావాలి. దేవునికి స్తోత్రం. అదే సువార్త. ఆ సువార్త ప్రకటింపబడకపోతే ఆ జీవము బయటికి రాదు, ఆ నది ప్రవాహం బయటికి రావద్దు, ఆ జల బయటికి రాదు, ఆ శక్తి బయటికి రాదు. ప్రజలు కట్టబడరు. నదిలో నుంచి నీళ్లు పారుతూ ఉన్నాయి, నది పక్కన ఉన్నటువంటి నీళ్లు బ్రతుకుతూ ఉన్నాయి. నీలో పారుతున్నటువంటి ఆ నది, ఆ నీళ్లు బయటికి రావాలి. ఆ నీళ్లు ఇతరులకు దాహాన్ని తీర్చాలి. దూరంగా ఉన్నటువంటి రైతుకి సహాయం చేయాలి. దూరంలో ఉన్నటువంటి రైతు ఆహారానికి సహాయపడాలి, జీవానికి సహాయపడాలి, ఆయన వృద్ధికి సహాయపడాలి. భూదిగంతాల వరకు ఈ సువార్త వెళ్ళాలి. ఏదేను అనబడుతున్నటువంటి భూ ప్రపంచంలో ప్రతి చెట్టుకి దేవుడు ఎలాగైతే నది ద్వారా తడపాలనుకున్నాడో, సువార్త ద్వారా ప్రతి జాతుల వారికి తన సువార్త చేత తట్టాలి అని దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఇది ఎవరు చేయాలి? సంఘంలో ఉన్నటువంటి శిష్యులు చేయాలి. యేసు ప్రభుల వారు శిష్యులకి, నేను వెళ్ళి ఆ తర్వాత పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఇప్పుడు మీరు వెళ్ళండి, ఆ నదిని మీరు పెట్టుకొని ఉన్నారు, ఆ నీళ్లు మీలో ఉన్నాయి, ఇక మీరు ప్రవహించండి. ఒక్క నది ద్వారా 4 శాఖలు బయటికి తీసుకొచ్చాడు దేవుడు, విస్తరింపచేశాడు, పాయలుగా చేశాడు. అట్లాగా 12 మంది శిష్యుల్ని పాయలుగా ప్రతి దేశానికి పంపించేశాడు. ప్రతి ఒక్కరిని తట్టండి, ఇక రోగులను స్వస్థపరచండి. ఆ నది ప్రక్కన ఉన్నటువంటి జీవ వృక్షాలకి ఉన్నటువంటి ఆకుల ద్వారా స్వస్థపరచబడడానికి ఎలాగైతే ఉపయోగపడ్డాయో, ఆ సువార్త అనేకులకు స్వస్థతనిస్తుంది. తీసుకెళ్ళండి, దాహం తీర్చండి, విడుదలను ఇవ్వండి, వారి పాపాలను క్షమించండి. సువార్త భూదిగంతాల వరకు వెళ్ళి అందరినీ తట్టాలని దేవుడు ఆది కాండంలోనే ఆనాడే ఆయన ప్రణాళికలో తాను సంకల్పం చొప్పున రాయించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు పెద్ద పెద్ద సంఘాలు కనబడుతున్న వారు డ్యామ్ లాగా తయారైపోయి ఈ ప్రజల్ని, ఈ శిష్యుల్ని, నీళ్లుని, ఉబుకుతున్నటువంటి నీళ్లు, ఆ సముద్రపు నీళ్లని వాళ్ళ దగ్గరే ఉంచేసుకొని చెడు నీళ్లుగా భ్రష్టత్వానికి తీసుకెళ్తూ ఉన్నారు. ఐఎమ్ సో సారీ టు సే దిస్, బట్ ఇట్ ఈస్ ద రియాలిటీ. కాబట్టి వదలండి, దేవునికి స్తోత్రం. ఆ నీళ్లను వదలండి, డ్యాములను పగలగొట్టండి, ఆనకట్టల్ని పగలగొట్టండి ఇస్తున్నాము. ఇది ఒక్కడి వల్ల ఏది కాదు. ఒక్క నది ద్వారా అందరికీ, అన్ని చెట్లకి తట్టాడా? ఒక నది ద్వారా అన్ని చెట్లకి నీళ్లు ద్వారా తడిపాడా? లేదు.
ఒక నది ద్వారా విస్తరించాడు, 4 శాఖలుగా చేశాడు. ఒకడి వల్ల కాదు, 12 మందిని ఎన్నుకున్నాడు దేవుడు. అట్లాగా 12 మంది నుంచి 125 మంది, ఇట్లాగా సంఘాల్లోంచి అనేక శిష్యులు. ఈ రోజుల్లో పెద్ద పెద్ద సంఘాలు, రండి మా దగ్గర రండి రండి రండి. ఎక్కడికి రండి? మరి విస్తరింప చేయాలని ప్రభు చెప్తుంటే రండి. ఏం చెప్పడానికి? ఏ పెద్ద పెద్ద మీటింగ్లలో కూడా అందరూ మర్మాల గురించి చెప్తాడు, కానీ ఒక్కడు చెప్పడే. మీరు స్వార్థం ప్రకటించండి, మీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రకటించండి, విస్తరింప చేయండి. రాబోయే దినాల్లో ఒక కొత్త తరాన్ని దేవుడు తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఆ కొత్త తరము యవ్వన తరము. ఆ యవ్వన తరము దేనికి తలవంచని తరం. ఆ తలవంచని తరం కోసం దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో పైగా ఎట్లా తయారు చేశారంటే, సంఘాల్లో నువ్వు సువార్త చేయడానికి అర్హుడవా, అభిషేకం పొందుకున్నావా, బాప్తిజం ఇవ్వడానికి అభిషేకం పొందుకున్నావా, నీ దగ్గర తర్బీదేముంది, నీ దగ్గర బీటీహెచ్ ఉందా, సిటిహెచ్ ఉందా అని పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి లేవీల వ్యవస్థని ఈ కొత్త నిబంధన కాలంలో ఎందుకు తీసుకొస్తున్నారు? అక్కడ ఒక యాజకుడు ఒక కొద్ది మందికే లేవీల వ్యవస్థలోనే నడిచింది. కానీ ఇక్కడ మొదటి పేతురు పత్రికలో రాయబడినట్లుగా ప్రతి ఒక్క వ్యక్తి యాజకుడే. మన యాజక సమూహంగా పిలువబడుతూ ఉన్నాం. అక్కడ ప్రత్యేకించి ఒక వ్యక్తి ద్వారా పరిశుద్ధాత్ముడు మీదికి వచ్చి మాట్లాడించాడు. ఇప్పుడు మనమే. అందుకని మొదటి కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు సెలవిచ్చాడు, అరే మన దేహము దేవుని ఆలయం అని మీకు తెలీదా? మనలో ప్రవహిస్తున్నటువంటి వాడు పరిశుద్ధాత్ముడు. ఆయనే మనల్ని అభిషేకించాడు, ఆయనే మనల్ని యాజకుడిగా చేసినప్పుడు ఇంకేం అర్హత కావాలి? ప్రార్థించుటకు, ప్రత్యేక పని చేయుటకు ఇంకా ప్రత్యేకించబడిన వాళ్ళు మాత్రమే చేస్తారనే తలంపు ఎందుకు ఇస్తూ ఉన్నారు? ఏమనంటే మేము లేవీలము, లేవీ వ్యవస్థను పాటిస్తాము, సేవకులము. పాస్టర్ క్యాడర్ ఫీల్ అవుతున్నాడు, కానీ సేవా ఫీలింగ్లో లేడు. దేవునికి స్తోత్రం. నన్ను క్షమించండి ఈ మాట. అందరూ అని నేను చెప్పట్లేదు, కొంతమంది. ఎస్, హియర్ అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ సో హానెస్ట్ ఇన్ దేర్ సర్వీస్. వారిని బట్టి దేవునికి స్తోత్రం. ఎస్, చాలామంది పాస్టర్ అనగానే ఒక క్యాడర్ ఫీలింగ్ లాగా పైకి ఎగురుతున్నారు. ఆ 12 గోత్రాల్లో లేవీయులు ఎంతో క్యాడర్ ఫీల్ అయ్యారు. దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని పిలిచినప్పుడు మీరు నా పరిశుద్ధ జనాంగం అంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా యాజకులు కావాలనే తలంపు ఆయనకున్నది. కానీ వాళ్ళకి చేతగాక, మరి ఈ వల్ల మాకు కాదు, ఇవి ప్రతిరోజు మేము ఈ పని చేయడం ఏంటి, మేము అంత పరిశుద్ధులం కాదు, దేవుని యొక్క సన్నిధిలో బలులను అర్పించటము, యాగాలను అర్పించటము, ప్రజల గురించి మేము వినపాలు చేయడం అమ్మో మా వల్ల కాదు, కాబట్టి లేవీయులకు మాత్రమే ఇది మీరే చేయండి అని ఒకరికి అప్పగించేశారు. దేవుని అసలు ప్రణాళిక లేవీయులకు మాత్రమే యాజకత్వం అప్పగించాలని కాదు, అందరూ యాజకులు కావాలని ఇజ్రాయేల్ ప్రజలందరూ. ఎందుకు? ఎవరికి యాజకత్వము? ఇజ్రాయేల్ ప్రజల ద్వారా ప్రపంచానికి అన్ని జనులందరికీ యాజకత్వం చేయాలని వాళ్ళని ఒక ప్రత్యేకంగా ఎన్నుకుంటే వాళ్ళలో ఉన్నటువంటి ఒక గోత్రానికి అప్పగించేశారు. కొత్త నిబంధనలు వచ్చేసరికి ఆ తప్పు చేయలేదు ప్రభు. ప్రతి ఒక్కరికి యాజకత్వం అర్పించాడు. నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడే ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో నీ పక్షాన ప్రార్థన చేస్తున్నాడు. నీవే డైరెక్ట్గా ప్రభువుకి ప్రజల మధ్యలో ఉన్నావు. ఇంకేం కావాలి? నీకెవరు ఏ డైరెక్టర్ అవసరం లేదు, ఏ నాయకుడు అవసరం లేదు మధ్యవర్తి చేయడానికి, ఇంకా నీకు సహాయం చేయడానికి. యు ఆర్ రైట్ అవే నీవే ఒక సర్వెంట్ లాగా యాజకత్వమునికి ప్రీస్టుహుడ్గా ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి సువార్థికుల్ని వదలండి, మిషనరీస్ని వదలండి, శిష్యుల్ని తయారు చేయండి, నదిని ప్రవహింపచేయండి. ఆనకట్టలు కట్టేసేసి అందులో నేను నిల్వ ఉంచమాకండి నీళ్ళని. చాలా తప్పులు చేస్తూ ఉన్నారు. లెక్క అప్పగించవలసి ఉంటుంది. లెక్క అప్పగించడం అని అంటే ప్రజల్ని తోడుకొని వచ్చి ఎంతమందిని మేము కాపాడామో తెలుసా ప్రభువా, ఇది ఎంతమందిని కూర్చామో తెలుసా అని చెప్పడం కాదు. ఎంతమందిని పంపించావో ఆ లెక్క చెప్పు అంటాడేమో ప్రభు. బహుశా
బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జాగ్రత్తగా ప్రభు కోసం, సువార్త ప్రకటన కోసం బ్రతకండి. మరి పాస్టర్ గారు ఏం చేయాలంటే అన్ని పని చేయలేడు ఆయన. పాస్టర్ గారికి కొంతమందిని తర్పిదిచ్చి పొండి మీరని చెప్పడమే. ఆయనే ప్రార్థన చేయడము, ఆయనే యాజకత్వం చేయడము, ఆయనే కాపరితత్వం చేయడం, ఆయనే సువార్త చేయడము, ఆయనే గృహ కూడికలు చూసుకోవడము, ఇవన్నీ ఆయనకి ఎక్కడ 5-fold మినిస్ట్రీ అంతా ఆయన చేస్తే ఎట్లా? పాస్టర్ గారు తన సంఘంలో 5-fold మినిస్ట్రీ ఎవరెవరికి అప్పగించాలి అనేది చూస్తాడు, కానీ అన్నీ నేనే చేస్తానంటే అసలు నువ్వు ఏ కాలింగ్లో ఉన్నావు అనేది అది మీకే తెలియదు. నేను 2014లో రక్షింపబడ్డాను. ప్రభు సేవకు వచ్చి 2020లో వచ్చాను. 3 సంవత్సరాలు, ఇంచుమించు ఇప్పుడు 4వ సంవత్సరంలో అడుగుపెట్టాను. రక్షింపబడిన 2వ సంవత్సరం నుంచి మా ఫ్రెండ్స్తో తగాదాలు పెట్టుకునేవాడిని, ప్రభు గురించి ప్రకటించేవాడిని. ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి నాకే ఈ చర్చి వ్యవస్థను చూస్తే అసహ్యం వేస్తున్నటువంటి పరిస్థితి. అసలు నిజంగా ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉందో చూడండి చర్చి వ్యవస్థ. ఉద్యమాల గురించి, మిషనరీస్ జీవితాల గురించి, శిష్యులు తయారు చేసే ఉద్యమాల గురించి చదువుతూ ఉంటే రోషం పుట్టుకొస్తుంది. ఒకవైపు చర్చి వ్యవస్థ చూస్తే అంత నియంత్రణ పాలనలో ఉన్నది. ఏ ఒక్క వ్యక్తి కూడా తన నాయకుడికి అప్పచెప్పకుండా, నాయకుడి పర్మిషన్ లేకుండా ఏం చేయలేడు. నేను తప్పనట్లే, నాయకత్వం కలిగి ఉండడం తప్పనట్లు. హీఈస్ ఏ మెంటర్. మనం ఖచ్చితంగా ఒక నాయకుని కలిగి ఉండాలి, ఒక మెంటర్షిప్లో ఉండాలి. లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో, నీకన్నా ఒక స్పిరిచువల్ లెవెల్లో నెక్స్ట్ స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే అర్థమవుతుంది. నాయకులుగా ఉన్నటువంటి వారు అల్టిమేట్ రూలర్షిప్ లేకపోతే అథారిటీ దేవునికే ఉంది, నా శిష్యుడి మీద నాకు లేదు. నాకు శిష్యులుగా చేయమన్నాడు ప్రభు. అంటే ఆయనకు శిష్యులుగా చేయాలంటే అల్టిమేట్ అథారిటీ షుడ్ కమ్ ఫ్రమ్ అబౌవ్, నాట్ ఫ్రమ్ మై. నేను ప్రభు పక్షాన్ని ఏదైనా మెంటరింగ్ చేయగలిగితే చేస్తాను. శిష్యులారా లేగండి, దేవునికి స్తోత్రం. యవనస్తులారా లేగాలి, దేవునికి స్తోత్రం. సువార్త మీ పక్కనున్న వారికి, నీ వీధుల్లో ఉన్న వాళ్ళకి, నీ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళకి, నీ బ్లడ్ రిలేషన్, మీ కొలీగ్, లేకపోతే వేరే రాష్ట్రంలో, వేరే దేశాల్లో, ప్రపంచంలో అనేకమైనటువంటి విస్తారంగా పంట ఉంది. దేవుడు పంటను ఆల్రెడీ ప్రిపేర్ చేశాడు. దేవునికి స్తోత్రం. విత్తనాలు వేయండి, రక్తమై చేయి. నది ప్రవహిస్తేనే కదా విత్తనాలు వేసుకోవడానికి ఉపయోగపడతాయి. నది ప్రవహించకుండా విత్తనాలు ఎక్కడుంటాయి? విత్తనాలు వేయండి, పంట ఎట్లా వస్తుంది? పంట కోసుకోవడానికి పనివాళ్ళు లేకపోతే ఎంత బాధ. మిషనరీస్ వేరే దేశాల్లో వెళ్ళి విత్తనాలు వేశారు, ఆ పంట కోసుకోవడానికి పనివాళ్ళు లేరు. ఇప్పుడు కోత విస్తారము, పనివారు చాలా తక్కువ. బోల్డ్నెస్తో మనం స్వార్థ ప్రకటించకపోతే, ఒకవేళ నువ్వు నిజంగా స్వార్థ చేస్తున్నావు, ఎవరికి తెలియదు, సోషల్ మీడియాలో నీ గురించిన ప్రస్తావన లేదు, దేవుడికి స్తోత్రం, నో ప్రాబ్లం. యూ డోంట్ నీడ్ టు ప్రూవ్ టు ఎనీబడి. నువ్వు దేవునికి ప్రూవ్ చేసుకో. దేవునికి స్తోత్రం. నిన్ను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఎస్, let us do the work of God with diligence in Jesus' name. యేసు నామములో మనం అందరం ఒక శిష్యుల వలె అనేక శిష్యుల్ని విస్తరింపచేయాలి. మనం ఒక్కరమే కాదు, మనతో పాటు ఇంకా చాలామందిని విస్తరింపచేయాలి. మన విశ్వాసాన్ని విస్తరింపచేయాలి, అనేక శిష్యుల్ని తయారు చేయాలి. దేవునికి స్తోత్రం. అటు కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్.